అందరికీ వందనం. ఈరోజు అనగా ఫిబ్రవరి 22, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. ఒకటి అడ్డం, ఒక తెలుగు సంవత్సరం 4 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ హేవలంబి అనే తెలుగు సంవత్సర నామం అయితే సరిపోతుందండి. తర్వాత ఒకటి నిలువు, తుచ్చమైన రోత 2 అక్షరాలు రావాలి. మనకు హే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హేయం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, పిల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బిడాలం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, గారడీ విద్య 4 అక్షరాలు రావాలన్నారు. కనికట్టు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 3 అడ్డం, ప్రాణం లేని దేహం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరం కా వచ్చింది కాబట్టి కలేబరం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, శాస్త్రం చెప్పే కుడ్య ప్రాణి 2 అక్షరాలు రావాలి. మనకు బా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బల్లి సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, అబద్ధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కళ్ళ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, వాడుకలో క్షితిజం 2 అక్షరాలు రావాలి. క్షితిజం అంటే చెట్టు, వాడుకలో కూడా చెట్టు అని అంటాం కాబట్టి 13 అడ్డం, చెట్టు సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, వెడల్పాటి లోహపల్లెం 3 అక్షరాలు రావాలన్నారు. తాంబాలం సరిపోతుందండి. ప్రతి వారం మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో తాంబాళం అంటే వెడల్పాటి లోహపల్లెం అనే అర్థం అంట. అలా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏవైనా ఉన్నట్లయితే నాకు ఈ పూర్ణం పూర్తయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి. తర్వాత 8 నిలువు, ఉద్భతమైన శివ నృత్యం 3 అక్షరాలు రావాలి. తాం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తాండవం సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, నావ 3 అక్షరాలు రావాలి. పడవ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, రవము ధ్వని 2 అక్షరాలు రావాలి. రావం అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, అవమానం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పరా అనే 2 అక్షరాలు వచ్చేసిందండి కాబట్టి పరాభవం సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం, స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన బంకింగ్ చంద్ర చటర్జీ గీతం 5 అక్షరాలు రావాలన్నారు. వందే మాతరం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు, గాలి మోటారు 3 అక్షరాలు రావాలి. గాలి మోటారు అంటే విమానం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, మన తలరాత రాసేవాడు 3 అక్షరాలు రావాలి. విధాత సరిపోతుందండి. తర్వాత 16 నిలువు, తెలంగాణలో ఉగ్గు కథగా ప్రాచుర్యం పొందిన ఇక్ష్వాకు వంశరాజు పేరు మందాత అండి. 16 నిలువు. తర్వాత 26 అడ్డం, అడవి తోపు 2 అక్షరాలు రావాలి. వనం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు, వేలుపు 3 అక్షరాలు రావాలి. మనకు దే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దేవత సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం, రంధ్రము వికృతిలో కన్ను, చెవి మధ్య భాగం 2 అక్షరాలు రావాలి. కంత సరిపోతుందండి. చెవి కన్ను మధ్య భాగాన్ని కంత అంటారంట. తర్వాత 30 నిలువు, బండి ఇరుసుకు పట్టించే నల్లని తైలం 3 అక్షరాలు రావాలి. మనకు కమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కందెన సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం, పాండవుల్లో అతి అందగాడు 4 అక్షరాలు రావాలి. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నకులుడు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు, సంవత్సరం వంశక్రమం 2 అక్షరాలు రావాలి. సాలు సరిపోతుందండి. సాలు అంటే సంవత్సరము. తర్వాత 34 అడ్డం, బామ్మర్ది కాదు పాఠశాల, నేతనేసే ఒక వర్గం 2 అక్షరాలు రావాలి. సాలే వాళ్ళు అంటారు కదండి, అట్లా సాలే సరిపోతుందండి. తర్వాత 31 నిలువు, అపరిమితం 3 అక్షరాలు రావాలి.
బోలెడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 31 అడ్డం వర్తకంలో తొలి బేరం 2 అక్షరాలు రావాలి. మనకు బో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బోని సరిపోతుందండి. తర్వాత 20 నిలువు నది ప్రవహించే ఏరు 4 అక్షరాలు రావాలి. మనకు తరం వచ్చేసిందండి ఆల్రెడీ కాబట్టి తరంగిణి సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం తాకట్టు 3 అక్షరాలు రావాలి. మనకు గీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గిరవు సరిపోతుందండి. ఇది కూడా నేను తెలుసుకున్న రెండో కొత్త పదం అండి. గిరవు అంటే తాకట్టు పెట్టడం అంట లేదా కుదువ పెట్టడం అంట. తర్వాత 24 నిలువు కుందేలును ఈ పిల్లిగా పిలుస్తారు 3 అక్షరాలు రావాలి. చెవుల పిల్లిగా పిలుస్తారు కాబట్టి చెవుల అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 32 నిలువు పెద్ద అల 3 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరం కూడా వచ్చింది కాబట్టి లహరి సరిపోతుందండి. తర్వాత 33 నిలువు ఆడ జింక 3 అక్షరాలు రావాలి. ఆడ జింకను హరిణి అంటారండి కాబట్టి హరిణి సరిపోతుంది. తర్వాత 38 అడ్డం భూమి నేల 3 అక్షరాలు రావాలి. మనకు 3వ అక్షరంగా నీ వచ్చింది కాబట్టి ధరణి అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 35 నిలువు అమృతం 2 అక్షరాలు రావాలి. సుధా సరిపోతుందండి ఇక్కడ ఎందుకంటే మనకు రెండో అక్షరం ధా వచ్చింది కాబట్టి. తర్వాత 24 అడ్డం బెల్లం తయారీకి చేసే పంట 3 అక్షరాలు రావాలి. చెరుకు పంట చెరుకు రసంతోనే కదండి బెల్లం తయారు చేస్తారు. తర్వాత 14 నిలువు అస్తవ్యస్తం 4 అక్షరాలు రావాలన్నారు. తారుమారు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 17 అడ్డం మైనా పక్షి 4 అక్షరాలు రావాలి. గోరు వంక పేరు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 11 నిలువు పనిలోని సామర్థ్యం 3 అక్షరాలు రావాలి. పాటవం సరిపోతుందండి. ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. తర్వాత 11 అడ్డం కేశవీధి 3 అక్షరాలు రావాలి. కేశ అంటే జుట్టు హెయిర్ అండి. వీధి అంటే దారి. తలలో దారి ఏది పాపిట కాబట్టి 11 అడ్డం పాపట సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం ఎక్కువ అధికం 2 అక్షరాలు రావాలి. చాలా సరిపోతుందండి. తర్వాత 5 నిలువు నుదురు 4 అక్షరాలు రావాలన్నారు. లలాటము సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 18 నిలువు మర్కటం 2 అక్షరాలు రావాలి. మర్కటం అంటే కోతి. కోతికున్న పర్యాయ పదాలలో కపి అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి ఎందుకంటే మనకు కా మొదటి అక్షరంగా ముందే వచ్చింది కాబట్టి. తర్వాత 21 అడ్డం కోకిల 2 అక్షరాలు రావాలి. మనకు పి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పికం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పెళ్ళి కాని పడుచు 3 అక్షరాలు రావాలి. కుమారి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 అడ్డం వాడుకలో బిల్వము 3 అక్షరాలు రావాలి. బిల్వ పత్రాలను మామూలుగా మాడుక భాషలో మారేడు అంటారండి కాబట్టి 28 అడ్డం మారేడు సరిపోతుంది. తర్వాత 29 నిలువు ప్రథమ విభక్తి 4 అక్షరాలు రావాలి. డూములు ప్రథమ విభక్తి మనం చిన్నప్పుడు చదువుకున్నదే ఇది. తర్వాత 36 అడ్డం ఓడలను నిలిపే చోటు 2 అక్షరాలు రావాలి. రేవు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 39 అడ్డం రత్నమాలిన్యం 2 అక్షరాలు రావాలి. పులు అనే పదం ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అంతేనండి. ఈ వారం పూరణం పూర్తయిపోయింది. అలాగే నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.